यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमा श्लोके भक्ति भवति नैष्ठिकी। హరే కృష్ణ. చదువుతున్నది శ్రీమద్ భాగవతం దశమ స్కందం అధ్యాయం 44 శ్లోకం 4. అధ్యాయం పేరు కంసవధ. పరిభ్రమణ విక్షేప పరిరంభావపాతనైః వత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుందనారుందతాం. అంతే. చెప్పండి. పరిభ్రామణ విక్షేప పరిహరంభావపాతనైః భుత్సార్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుంధతాం. శ్లోకం యొక్క పద్యపదార్థం చెప్పండి. పరిభ్రామణ వలయాకారములో త్రిప్పుచు బ్రాహ్మణ, విక్షేప త్రోయుచు, పరిరంభ త్రొక్కుచు, అవపాతనై క్రిందకు తోసి, ఉత్సర్పణ వదలి ముందుకు పరుగుదీయుచు, అపసర్పణై వెనుకబడుచు, చ మరియు అన్యోన్యం పరస్పరము, ప్రత్యరుంధతాం ఎదిరించిరి. ఈ యొక్క శ్లోకమునకి అర్థము, భావము, భాష్యము చెప్పినటువంటిది హీస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాదికి జై. నాతో పాటు చెప్పండి. ప్రతి యోధుడు తన విరోధిని వలయాకారములో లాగుచు, త్రోయుచు, క్రింద పడవేసి, నలుపుచు, ముందు వెనుక పరుగుదీయుచు పోరాడెను. భాష్యము. విరోధిని బాహువుల నడుమ నలిపివేయుటను పరిరంభ అను పదము సూచించునని శ్రీధర స్వాముల వారు వివరించిరి. ఈ 5వ శ్లోకానికి భాష్యం 2 లైన్లు మాత్రమే ఉంది. ఇది కూడా చదువుతున్నాను. ఈ శ్లోకాన్ని కూడా, 5వ శ్లోకాన్ని కూడా నేను చదువుతున్నాను. 6వ శ్లోకం కూడా చదవడం జరుగుతుంది. ఒకరినొకరు బలవంతముగా ఎత్తి మోసుకొని పోవచ్చు, త్రోసుకొనుచు, పట్టుకొనుచు వారు అమిత విజయాభిలాషతో తమ దేహములకు కూడా అపకారము చేసుకొనసాగిరి. కృష్ణ బలరాములు తమకు అపకారము చేసుకొనప్పటికీ చానుర
ముష్టికులకు లౌకిక దృష్టి కలవారులకు ఆ రీతిగా కనిపించనని శ్రీల జీవగోస్వామి వివరించింది. అనగా వారిరువురు మల్ల యుద్ధ లీలలో పూర్తిగా మునిగిరి. రాజా, అచటనున్న స్త్రీలు అది బలవంతులకు బలహీనులకు నడుమ జరుగుచున్నట్టి అన్యాయ యుద్ధమని భావించిన వారై దయతో అమిత చింతాగ్రస్తులైరి. అంతటా వారు రంగస్థలమునందు గుంపులుగా కూడి ఒకరితోనొకరు ఇట్లు పలుకసాగిరి. ఓం అజ్ఞానతిమిరం దస్య జ్ఞానాంజనశలాకయాం చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితినామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మోకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాహతమహం వందే శ్రీగురుం దేనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్యేశ్వరం. శ్రీ గోవింద శ్రీనివాస్ కి, శ్రీ రాధా గోపీనాథ్ కి జై. పరిభ్రమణ విక్షేప పరిరంభాపపాతనైః ఉత్సార్పణ పరస్పరైనైఛాన్యోన్యం ప్రత్యరుంధతాం. ప్రతి యోధుడు తన విరోధిని వలయాకారములో లాగుచు త్రోయుచు కింద పడవేసి నలుపుచు ముందు వెనుక పరుగుదీయుచు పోరాడెను. ఈ అధ్యాయం పేరు కంసవధ. ఏంటి? కంసవధ. కృష్ణునికి ఏమవుతాడు కంసుడు? మేనమామ. మరి కృష్ణుడు మధురకి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంసుని యొక్క ఆగడాలను కట్టడి చేయడానికి, అక్కడితో ఆ కంసుని యొక్క సంహారం జరగడం కోసం కృష్ణుడు బలరాముడు ఇరువురు కూడా తన మృత్యువుని తానే కొని తెచ్చుకున్నట్లుగా అయింది. కంసుడే కదా మధురకు పిలిచింది కృష్ణుని బలరాముణ్ణి, అక్రూరులు వారిని పంపించి. అంటే ఆయన మృత్యువుకి ఆయనే నాంది పలికాడు అన్నమాట. ఆ విధంగా వచ్చినటువంటి కృష్ణ బలరాములు ఇద్దరినీ కూడా మల్ల యుద్ధంలో ఈ ముష్టికుడు చారుణుడు అనేటువంటి వీళ్ళిద్దరి చేత చాలా శక్తివంతులు, వీళ్ళు చాలా శక్తివంతులు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుల వారికి ఈ వృత్తాంతాన్ని ఇక్కడ చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారన్నమాట. మరి ఇప్పటికీ ఈ విధానం నడుస్తుంది పలు దేశాల్లో. ఈ ఆటను ఏమంటాం ఇంగ్లీష్లో? రెజ్లింగా? వెరీ గుడ్. సో ఇప్పటికీ కూడా పలు దేశముల మధ్య ఈ యొక్క ఆట కొనసాగుతూ ఉంది. మరి మన సనాతన ధర్మంలో మన ధర్మంలో లేనటువంటిది ఏది కూడా ప్రపంచం అంతటా ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది చెప్పండి? సనాతన ధర్మమే అసలైనటువంటి ధర్మం.
సృష్టి మొదలే మన ధర్మంతో మొదలయ్యింది. అందుకనే అనాది అన్నారు. అంటే మొదలు లేనటువంటి. ఆది అంటే మొదలు, అనాది అంటే అసలు నో బిగినింగ్, ప్రారంభమే లేదు అసలు. అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఆ విధంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ విద్యలన్నీ కూడా చాలా గొప్ప విద్యలు, అలాగే ఆటలు, ఇవన్నీ కూడా చాలా ప్రాణాంతకమైనటువంటివి. ఎందుకంటే ప్రత్యర్థి కూడా తన శత్రువుగా అతన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క ముష్టి యుద్ధం అన్నమాట ఇది. చాలా బలంగా గాయాలు తగలడం జరుగుతుంది. ఆ బాధలు అవి మామూలుగా ఉండవు. శరీరాన్ని ఎంతో కష్టపెట్టాలి. మనకి ఏదైనా ఒక చిన్న గాయం అయితేనే మనం అసలు తట్టుకోలేము. మా చిన్నప్పుడు మేము కాన్వెంట్లో చదువుకునే వాళ్ళం అన్నమాట. ఇప్పటికీ కూడా వస్తున్నారు. అప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి వాళ్ళ శరీరాల్ని కొరడాతో కొట్టుకుని రక్తసిక్తమయ్యేటట్లుగా గట్టిగా కొట్టుకునేవారు అనమాట. మీరు చూస్తుంటారు, మీరు కూడా చూశారు అందరూ. కొట్టి వారు గాయపరుస్తూ వారు మన దగ్గర నుంచి ధనాన్ని అడుగుతూ ఉంటారన్నమాట. సో ఆ రకంగా తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ ధన సముపార్జన చేయడము అన్నటువంటిది అది చాలా కష్టతరమైనటువంటి జీవన విధానం. దాని బదులు కష్టపడి పని చేయొచ్చు. కానీ అందులో మరి ఏం ఆనందం ఉందో మనకి అర్థం కాదు. కానీ కొందరు ఆ విధంగా వాళ్ళ శరీరాన్ని కష్టపెడుతూ వారు ధన సముపార్జన చేయడానికి వారు ప్రయత్నిస్తారు. సో ఇది ఇలా ఉంటే ఈ చారుణుడు అలాగే ముష్టికుడు వీళ్ళిద్దరూ కూడా చాలా శక్తివంతులు. వాళ్ళిద్దరూ కూడా చాలా పిడికిళ్ళతో బలంగా గుద్దుకుంటూ జానువులు అంటే భుజములతో వాళ్ళు కొట్టుకొనుచు, శిరములతో కొట్టుకొనుచు, వక్షస్థలం వారి యొక్క ఇరువురి యొక్క వక్షస్థలములతో వారు పరస్పరము కొట్టుకొనుచు వారు యుద్ధాన్ని చేస్తూ ఉన్నారన్నమాట. అయితే కృష్ణుణ్ణి బలరాముణ్ణి కావాలని ఉద్దేశపూర్వకంగా వారు లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు సంహరించడానికి యత్నం చేస్తూ ఉన్నారు. అయితే కృష్ణుడు బలరాముడు రంగప్రవేశం చేసి వీళ్ళిద్దరినీ కూడా వీళ్ళిద్దరితోని బలంగా యుద్ధం చేస్తూ ఉన్నారనమాట. అయితే అక్కడ వాళ్ళకి చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా అది సముచితంగా అనిపించట్లం లేదు. ఎందుకు? వీళ్ళిద్దరూ చాలా శక్తివంతులు. చారుణుడు ముష్టికుడు ఇద్దరు కూడా చాలా బలసారులు, తర్వాత చాలా పెద్ద వయస్కులు, శక్తివంతులు అన్నమాట. అప్పుడే యవ్వనంలోకి వచ్చేటువంటి కృష్ణుడు 16 సంవత్సరాలు 15-14 సంవత్సరాలు యవ్వనంలోకి వస్తున్నాడు కృష్ణుడు. అటువంటి వయస్సులో ఉన్నటువంటి కృష్ణుడితో ఈ బలశాలుడు యుద్ధం చేయడం అన్నటువంటిది ధర్మసమ్మతం కాదని అనిపించింది అక్కడ ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ కూడా. మధురా నగర వాసులందరూ కూడా ఆ యొక్క ప్రదర్శనని వీక్షిస్తూ ఉన్నారన్నమాట. సో సుఖదేవ గోస్వామి కూడా ఈ వృత్తాంతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఉన్నారన్నమాట. స్త్రీలు అది బలవంతులకు బలహీనులకు నడుమ జరుగుచున్నట్టి అన్యాయ యుద్ధమని భావించిన వారై దయతో అమిత చింతాగ్రస్తులైరి. ఒక్కొక్కసారి ధర్మసమ్మతం కానటువంటివి ఏదైనా మనం
సందర్శించినప్పుడు మనకేమనిపిస్తుంది? అరేరే అన్యాయంగా జరుగుతుందే ఇది, ఇతను ఓడిపోతాడు, ఇతను శక్తివంతుడిగా కనిపించడం లేదు, ప్రత్యర్థి చాలా శక్తివంతంగా కనిపిస్తూ ఉన్నాడు అని మనకి అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరి మధ్యనైనా పోటీ అన్నటువంటిది సమబుజ్జీల మధ్య ఉండాలి. అవునండి? సమబుజ్జి అంటే ఇద్దరు సమానమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులతో వారి మధ్య జరిగిందనుకోండి, ప్రదర్శన చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఎలా ఉందంటే, తండ్రి పిల్లవాడితో సరదాకి ఆడితే ఎలా ఉంటుంది? అంటే చాలా పెద్ద వయస్కుడు తండ్రి పిల్లవాడితో ఆడినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఆ విధంగా ఉంది. కృష్ణుడు బలరాముడు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చారణుడు ముష్టికుడితో యుద్ధం చేయడం అంటే తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి యుద్ధంలా ఉంది అని అనట్లే, అంత వ్యత్యాసం ఉంది కృష్ణుడికి బలరాముడికి, ఈ యొక్క మల్ల యుద్ధం చేసేటువంటి చారణుడికి ముష్టికుడికి. అంటే అంత వయసు వ్యత్యాసం ఉంది. అదేమి సరైనటువంటి ధర్మసమ్మతమైనటువంటి యుద్ధంలో అనిపించట్లేదు అక్కడ వాళ్ళకి. చిన్నపిల్లలతో ఏంటి అన్నట్లుగా అక్కడ వ్యవహారము ఉందన్నమాట. అయితే ఈ యొక్క చారణుడు అలాగే ముష్టికులు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరికీ కూడా చాలా శక్తివంతులుగా కనిపిస్తూ ఉన్నారు. కృష్ణుడు బలరాముడు బలహీనంగా కనిపించట్లేదు. ఎందుకంటే ప్రత్యర్థిని అంచనా వేయడంలో శత్రువుకి చాలా గొప్ప ఆలోచన ఉంటుంది. సామాన్యమైనటువంటి వ్యక్తులుగా అనిపించట్లేదు. ఎందుకంటే ఈ చారణుడికి ముష్టికుడికి ఇద్దరికి కూడా తెలుసు, కృష్ణ బలరాములు బృందావనంలో అప్పటికే పోతన సంహారం, తృణావత్తుడు, ధేనికాసురుడు, వృతాసురుడు, అఘాసురుడు వీళ్ళందరినీ సంహరించాడు. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 రోజులు ఎడమ చేతి చిటికిన వేల మీద కృష్ణుడు అవలీలగా పుట్టగొడుగులను ఎత్తినట్టుగా పిల్లలు సునాయాసంగా ఎత్తి 7 రోజులు పట్టుకున్నాడు. అంటే ఎంత శక్తివంతుడో తెలియకుండా ఉంటారా? వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అర్థమైంది విషయం. కానీ ఆ కంసుని యొక్క ఆదేశాన్ని వీళ్ళు తప్పకుండా శిరసావహించాలి కాబట్టి యుద్ధానికి వారు సిద్ధమై ఆ యొక్క కృష్ణ బలరాములతో వాళ్ళు తలపడుతూ ఉన్నారన్నమాట. కానీ ఆ విషయము మధురాపుర వాసుల ఎవరికి తెలీదు, ముఖ్యంగా స్త్రీలకి. సో వారికి అది చాలా అధర్మమైనటువంటి ఆటగా అనిపించింది అన్నమాట. సో అంటే ఎప్పుడు కూడా మనం ఈ విషయాన్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఎప్పుడు కూడా ఆట అనేటువంటిది ఇరువురి మధ్య సమానమైనటువంటి స్థితులు కలిగినటువంటి వాళ్ళ మధ్య జరగాలి. అది ఇక్కడ ఈరోజు శ్లోకంలో గోపికలు మధురాపుర వాసులు ముఖ్యంగా స్త్రీలు ఒకరినొకరు సంభాషణ చేసుకుంటూ ఉన్నారట. సో కృష్ణుడి యొక్క శక్తి గురించి వారికి పెద్దగా తెలియదు. సో కృష్ణుడు దేవదేవుడు అన్నటువంటి విషయాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా కృష్ణావతారంలో కృష్ణుడు తాను ప్రదర్శించినటువంటి లీలలన్నీ కూడా తను దేవదేవుడు అన్నటువంటి విషయాన్ని మనకి ప్రతి ఒక్క లీల ద్వారా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
సాధువులని రక్షించడానికి, దుర్మార్గులను శిక్షించడానికి ప్రతి యుగంలోని కూడా నేను అవతరిస్తానని కృష్ణుడు మనకి భగవద్గీతలో తెలియజేసినట్లుగా కలియుగములో కృష్ణుడు ఏ విధంగా అవతరించాడు? శ్రీ చైతన్య మహాప్రభువుల వారిగా అవతరించి యుగధర్మమైనటువంటి, చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనకి అందించారన్నమాట. ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనం ఎప్పుడైతే క్రమం తప్పకుండా మనం జపిస్తామో మొట్టమొదట మనలో ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా మనం జయించగలుగుతాం. రావణ బ్రహ్మ కామానికి బలైపోయాడు. ఆయన ఈ అరిషద్వర్గాలు ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం, ఇవి 6 శత్రువులు అన్నమాట. మనస్సష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి భగవద్గీతలో కృష్ణుడు. ఈ 6 శత్రువుల్ని మనం జయించాలి అంటే ఆ భగవంతుని యొక్క శరణాగతి, అలాగే ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ఈ అరిషడ్ వర్గాలను జయించడం ఎవరి వల్ల కాదు. అందరూ శిశుపాలుడు మాత్సర్యం అనేటువంటి ఒక శత్రువుతో అతను నాశనమయ్యాడు. క్రోధంతో కొందరు నాశనమయ్యారు. మనకి చరిత్రలో ఎన్నో ఉపమానాలు ఉన్నాయి. అందువల్ల మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని శ్రద్ధాపూర్వకంగా మనం జపించినప్పుడు, ఆ మంత్రము మన హృదయంలోకి ప్రవేశించినప్పుడు, ఆ పవిత్రమైనటువంటి నామ బలం చేత మన హృదయంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ కూడా ప్రక్షాళితమై ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలల్ని మనం గురువు యొక్క కృపచేత ఆ కృష్ణుని యొక్క లీలల్ని మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం మనకి కలుగుతుందన్నమాట. ఎవరైతే నామము చెయ్యరో వారికి ఎప్పటికీ కూడా ఈ కృష్ణతత్వాన్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకు? వారి హృదయము భౌతికమైనటువంటి కల్మషాలతో నిండి ఉంటుంది. భౌతికమైనటువంటి కర్మలు, కోరికలు, కల్మషాలు, వీటన్నిటితోని అది కప్పబడి ఉంటుంది. అలాగే త్రిగుణాలు, సత్వ, రజస్, తమస్సు అనేటువంటి త్రిగుణాలు, అలాగే ఆది భౌతికం, ఆది దైవికం, ఆది ఆధ్యాత్మికం అనేటువంటి ఈ 3 శక్తుల చేత లౌకికమైనటువంటి వ్యక్తులు గురి అవుతూ ఉంటారు. కాబట్టి వారు అంత సునాయాసంగా దీనిని అర్థం చేసుకోవడం వారికి కష్టతరం అవుతుంది. సో అందువల్ల మనం ఈ హరే కృష్ణ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించాలి. 16 మాలలు జపం మనం ఏ విధంగా అయితే చేస్తున్నామో ఆ నామాన్ని శుద్ధనామ స్థాయికి, అపరాధ స్థితి నుంచి శుద్ధనామ స్థాయికి మనం దాన్ని జపం చేయగలిగినప్పుడు మనం ఈ యొక్క దివ్యమైనటువంటి లీలలన్నిటినీ కూడా మనం చక్కగా అర్థం చేసుకునేటువంటి శక్తి, బుద్ధి కూడా మనకి కలుగుతాయన్నమాట. సో మెయిన్ జపం బాగా మనం అభ్యసించాలి. మాలలు ఏవో అయిపోతున్నాయని మనం యాంత్రికంగా జపాన్ని కొనసాగించకూడదు. శ్రద్ధాపూర్వకంగా నామాన్ని చక్కగా కొంత సమయాన్ని కేటాయించాలి. జపం కోసం కేటాయించి మనం ఆ యొక్క మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించినప్పుడు ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా మనకి బోధపడతాయి. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు 18వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకాల్లో ఏం చెప్తారు? యైదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి భక్తి మయం పరాకృత్వ మమే వైష్ అసంశయ
పరమ మిక్కిలి రహస్యమైనటువంటి ఈ గీతా జ్ఞానాన్ని మద్భక్తే స్వభిదాస్యతి, నా భక్తులతో ఎవరైతే చర్చిస్తారో వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అంటున్నాడు. ఇక్కడ కండిషన్ పెట్టాడు కృష్ణుడు ఈ శ్లోకంలో, మద్భక్తే స్వభిదాస్యతి. భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు. కౌరవులకి పాండవులకి వ్యత్యాసం ఏంటి చెప్పండి? కృష్ణుడు ఆ లీలలు దుర్యోధనుడు విన్నాడు, ధృతరాష్ట్రునికి తెలుసు కృష్ణుడి లీలలు, అవునా? మరి కృష్ణుని అంగీకరించాలా వాళ్ళు దేవదేవుడిగా? అంగీకరించలేదు. పాండవులు అంగీకరించారు కృష్ణుడిని. అలాగే ఆయుధం పట్టనన్నప్పుడు 10,000 నారాయణ సైన్యం ఒకవైపు ఉంటారు, నేను ఆయుధం పట్టను అన్నాడు. అర్జునుడు ఏమన్నాడని, మీరు ఆయుధం పట్టకపోయినా పర్వాలేదు, మీరు ఉండండి అన్నాడు కృష్ణుడిని. సో దుర్యోధనుడు 10,000 మంది నారాయణ సైన్యాన్ని తీసుకున్నాడు. కానీ విజయం ఎవరి సొంతం? ఎవరి సొంతం అయింది? పాండవుల సొంతమైంది. అంటే కృష్ణుడు వద్దు, కానీ కృష్ణుడి యొక్క పరివారము సంపత్తులు కావాలి. ఇది భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన. సో మనం వాడుకునేటువంటి వనరులన్నీ కూడా భగవంతుడివే. అందుకని ప్రతి ఒక్క విషయంలోని కూడా భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పడం అన్నటువంటిది కూడా అలవాటు చేసుకోవాలి. మీరు ఏది ఉపయోగిస్తున్నా కానీ ప్రకృతిలో ప్రతి దానికి కూడా మనం భగవంతునికి కృతజ్ఞత అన్నటువంటిది చెప్పాలన్నమాట. ఎందుకంటే ఏది మనది కాదు, అంతా భగవంతుడిదే. సో ఆయన సేవలోనే దానిని తిరిగి వినియోగిస్తున్నామన్నటువంటి విషయాన్ని మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు అన్నమాట. సో ఈరోజు శ్లోకంలో మనం ఒక విషయాన్ని మనం గుర్తించాం. ఏమిటి? సమఉజ్జీల మధ్య యుద్ధం జరగట్లేదన్నటువంటి విషయాన్ని మధురాపుర స్త్రీలు గమనించి వారిలో ఆందోళన మొదలైంది. ఇది సరి అయినటువంటి నిర్ణయం కాదు. ఈ యొక్క చిన్న వయస్కులైనటువంటి ఈ కృష్ణ బలరాములు ఈ యొక్క మల్ల యుద్ధంలో ఎంతవరకు వాళ్ళు విజయాన్ని సాధిస్తారు అన్నటువంటి విషయం మీద వారికి సంశయం కలుగుతూ ఉందన్నమాట. సో ఇది ఈ శ్లోకం యొక్క సారాంశం. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? ఎనీ డౌట్స్, సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చు. యుద్ధం మొత్తం జరిగింది, మొత్తం భాగవతం మొత్తం జరిగి ద్వాపరయుగంలో జరిగింది. మరి పరిశుద్ధ మొత్తం పోయి బోధిస్తారు కదా, మరి ద్వాపరయుగం జరుగుతుంది అంటే ద్వాపర యుగ పరిసమాప్తి అయిన తర్వాత కృష్ణుడు తన యొక్క లీలలన్నింటినీ కూడా ఈ భౌతిక జగత్తులో ప్రదర్శించి ఆయన లీల పరిసమాప్తి చేసి ఆయన తన స్వధామానికి వెళ్ళేటువంటి సమయంలో అప్పుడు నారదముని కలత చెంది భగవంతుని ప్రార్థించినప్పుడు శ్రీమద్ భాగవతాన్ని గ్రంథావతారంలో దాన్ని అందించడానికి కృష్ణుడు చెప్తాడు అన్నమాట. అప్పుడు వ్యాసులు వారు ఈ యొక్క నారదముని వీళ్ళందరూ కూడా విఘ్నేశ్వరుడు వినాయకుడు రాస్తూ ఉంటే ఆ వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నిటినీ కూడా మనకి అందించారు. అప్పుడే శ్రీమద్ భాగవతం కూడా మనకి అందించడం జరిగింది. ఇదంతా కూడా ద్వాపరయుగము సమాప్తి అయిన తర్వాతనే ఇది జరిగిందన్నమాట, అంతేగాని ముందుగా కాదు. హరే కృష్ణ. ग्रंथरा श्रीमद् भागवतम की, श्री श्री राधा गोपीनाथ की, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माय सुदर्शन की, श्री श्री गोविंद श्रीनिवास की, श्री श्री गौंडताय की, शिला प्रभुपाद की, समवेत भक्त वृंद की, ताय गौर प्रेमानंद।